యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. నమస్కారం కమిషనర్ గారు. ఏమిటి సార్ ఇలా దయచేశారు? సుదర్శనం చాలా శ్రమపడ్డారు కమిషనర్ గారు. లోకం కళ్లకు మసిపూసి దొరల్లా సంచరించిన మీ నిజస్వరూపాలు ఇవన్నమాట. అవును, ఎవరైనా దొరికితేనే దొంగ. సుందరం ఎక్కడ? సుందరమా? వస్తాడు. ముందుకు రావద్దు. గుళ్ళు లెక్క పెట్టలేదా కమిషనర్ గారు? కమిషనర్ గారు, మీరు కూర్చున్నది మామూలు కుర్చీ కాదు. మీ మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పి తీరుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు సుందరం కోసమే వచ్చారా? సుందరంతో పాటు సుదర్శనం, గంగాధరం, బ్రహ్మయ్యల కోసం కూడా వచ్చాను. వాళ్ళేం చేశారు? మంచి వాళ్ల వలె కనిపిస్తూ, స్నేహితుల వలె నటిస్తూ నన్ను మోసగించి ప్రభుత్వపు దృష్టిలో నన్ను ఒక నేరస్తునిగా చేశాను. వాళ్లను పట్టి ప్రభుత్వానికి అప్పగించి తీరతాం. గంగాధరం గారు, స్టేట్ బ్యాంకు లూటి, పోలీస్ కమిషనర్ పరారి, ఈ రెండుకి సంబంధం ఉందా? నేరస్తుల ముఠాలో ప్రధాన పాత్ర వహిస్తున్న సైంటిస్ట్ కమిషనర్ కొడుకు సుందరమేనని అనుమానం. తలుపులు మూసేది హృదయాలు తెరిచి సందేహాలు తీర్చుకోవడానికి. అంటే మీరు నన్ను మనసారా ప్రేమిస్తున్నారా? నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అయితే రహస్యాలు దాచుకోవడం ప్రేమకు నిదర్శనం అంటారా? మాధవి, కయ్యాలతో ప్రారంభమైంది మన పరిచయం. తర్వాత హృదయాలే బియ్యం అందుకున్నాయి. అదంతా నిజమని మురిసిపోయాను. కానీ ప్రేమను మోసానికి, ఉద్యోగాన్ని ధనాశకు బలి చేస్తారని ఊహించుకోలేకపోయాను. మాధవి, ఇవేమనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. మీరే అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఆ కమిషనర్కి మీకు సంబంధం ఏమిటి? ఆయన మంచితనం ఇది నీ కారణం. అది ఆత్మవంచన కాదు. కాకపోతే కమిషనర్ వెళ్లే ముందు మీరు ఆయనతో అంత ఆప్యాయంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటి? చెప్పలేదు మాధవి, చెప్పలేదు. నేనేమీ చెప్పలేదు. అక్కర్లేదు, తెలుసుకున్నాను. ఏమని? మన అనురాగాలకు అడ్డుగోడ కండి ఆశయాలు, ఆదర్శాలు నాశనం చేసి మిమ్మల్ని తన చేతిలో కీలుబొమ్మని చేసుకున్నాడా కమిషనర్? మాధవి, ఆయన ధర్మరాజు కాదు, యమధర్మరాజు. మాధవి, పెద్ద మనిషిలా ప్రవర్తిస్తూ పెద్ద ఆఫీసరే ఉండి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్న గోముఖ వ్యాఘ్రం. దుష్ట స్నేహితులతో హంతకుడైన కొడుకు ఆధారంతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్న పేరే బుద్ధని కలిసి ఆఖరికి నీతిగా ఉండే మిమ్మల్ని కూడా తన మంత్రాంగంలోకి లాక్కుని మారణ హోమానికి దారి తీస్తున్న నరరూప రాక్షసుడు. ఇప్పుడు ఎవరిది నరరూప రాక్షసుడు అన్నావు?
ఆ పోలీస్ కమిషనర్ నా తండ్రి. ఇన్ని ఘోరాలకు నేరాలకు కారణభూతులైనటువంటి ఆ సుందరం నా తమ్ముడు, వాసవి నా తమ్ముడు. ఏమిటి మీరు అంటున్నది? ఈ రక్త సంబంధాలు, ప్రేమానుబంధాలు, ఉద్యోగ ధర్మానికి ఎప్పుడు ప్రతిబద్ధకాలి. అవునండి, బ్రహ్మయ్య, గంగాధరం, సుదర్శన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెంటనే పోలీస్ బందోబస్తు పంపించండి. నేను సుదర్శన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో, కమాన్. ఫైన్, థ్యాంక్ యూ. ये सब बंगला आप ही का है? ఈ సబ్ బంగ్లా మాదే. So nice. థ్యాంక్ యూ. अरे बाप रे, इतना बड़ा बंगला में आप अकेला? అకేలా కాబట్టే అప్పుడు కనిపించిన వాళ్ళు తిరిగి ఇంతవరకు కనిపించలేదని నా దిల్ ఆడిపోతూ ఉంది. अच्छा, బంగ్లా చూస్తారా? हाँ जरूर, तो संपूर्ण. అయితే ఆవండి. ఇటు అదండి. మా ఇల్లు చూడడానికి వచ్చారు కదా సిఐడి గారు. చూడండి, బాగా చూడండి. చూస్తూ ఈ భూగృహంలో శాశ్వతంగా పడి ఉండండి. పంజాబీ డాన్సర్ అని నన్నే మోసం చేస్తావు. సుదర్శనం వాళ్ళు నన్ను ఎత్తుకొచ్చి గోల్కొండ దగ్గర భూగృహంలో బంధించారు. నువ్వు అక్కడే ఉన్నావా? అవును. మరి నువ్వక్క? నేను నీ జాడ కోసం పోలీసులు చేరి సిఐడిగా పనిచేస్తున్నాను. అలాగా అక్క, పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడే బందీ అయ్యారు. ఆయన మేనకోడలు కరుణ, ఆమె కూడా అక్కడే ఉందా అన్న? అవును, కరుణ తెలియక మందు తాగి అదృశ్యం అయిపోయింది. ఇక్కడంతా భయంగా ఉందక్క. నీకేం భయం లేదమ్మా, నేను వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి వస్తాను. మరి నాకు దారి? కరుణ మిమ్మల్ని కలుసుకుంటుంది, తనే దారి చూపెడుతుంది. కొంప మునిగిపోయిందండి. ఏం జరిగింది? మన మాధవి లేదు? అదే సుదర్శన్ గారి ఇంటికి వెళ్ళింది అంతేనా? అవునండి, లోపలికి వెళ్ళి సిగ్నల్ ఇస్తానండి. ఇప్పుడు ఇవ్వలేదు అంతేనా? చూసి నేను సిగ్నల్ కొట్టానండి. దానికి జవాబు లేదు అంతేనా? అంతేనేంటండి, కొంప మునిగిపోతుంటారు. సరే, ఇప్పుడు సుదర్శన్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏదో ఎలక్షన్ లో గెలిచాడంట, గుంపులుగా చెప్తున్నారు ఏదో పెద్ద ఊరేగింపు కోసం. రైట్, 1 minute. ఏం 1 minute? చారకు వచ్చి ఈ గుంపులో చేరాను. అన్నట్టు మా అప్పలమ్మ ఏమైందో ఏమిటో. చెప్పులు ఎందుకండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. జ్వరాల వల్లనే నాకు ఈ విజయం లభించింది. మీ అందరికీ నా కృతజ్ఞత. మీ వంటి గొప్పవారు తప్ప అసలు ఈ పదవికి అర్హులు ఎవరున్నారో చెప్పండి. సుదర్శనం గారికి. మీ విజయానికి మురిసిపోయి అభిమానులందరూ బయట ఎదురు చూస్తున్నారు. పెడదామా? జోడు లేకుండా వస్తున్నారా? థ్యాంక్ యూ.
కొత్త జోడయి ఉంటుంది ఆ? అదే పదండి బయట ఎదురు చూస్తూ ఉంటారు పదండి. సుదర్శనం గారు ఫైట్ 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 వాటర్ కమలా మరి కనిపించవే దెయ్యమేమో పగలే వచ్చి పిశాచే ఉంటుంది. ఎవరు చెప్పారు పిశాచమని? నేను కరుణని. అయ్యో అత్తయ్య భయపడి అత్తయ్య నేను కరుణని. నువ్వా? మరి కరుణమైతే కనిపించ బాబు వచ్చావా? సమయానికి వచ్చా నన్ను రక్షించండి నాయన. దెయ్యం దెయ్యం ఇంత చెప్పినా నీకు నమ్మకం లేదు అత్తయ్య. నేను కరుణనే. మంచినీళ్ళు అనుకుని వాళ్ళు తయారు చేసిన మందు తాగేశాను అంతే. నాకు నేనే కరించడం లేదు. అను ఇక్కడికి వెళ్ళమని ఆగ్నే మాధవ్ గారు వస్తారని చెప్పింది. నేనేనా మాగ్నని? నేనే మాధవ్ని. మాధవ్ గారు మీరైనా అత్తయ్యతో చెప్పండి మామయ్య ఎక్కడ ఆపదలో ఉన్నారు. బాబు మరేం పర్వాలేదమ్మా. ఏంటి ఆపడదేటి? రోజీ ఇక్కడ కూడా వచ్చావా? ఇంకా ఎంతకాలం చేస్తావు ఈ మోసం? ఊళ్ళమ్మో నన్ను చంపేసినాడు. కరుణ ఈమె రోజీ కాదు, రోజీలా ఉండే అప్పలమ్మ. మా అప్పల కుమారుండే. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఏది అనుకో నాన్న. నేను చెప్పింది ఈ కరుణ గురించే. అర్థమైందమ్మా. అంజీ కొంచెం మంచినీళ్ళు తీసుకురా నాయనా. మిస్టర్ ప్రకాష్, అయ్యో మీరు త్వరగా వెళ్ళండి. పోలీస్ బలాన్ని తుపాకులతో సహా సిద్ధంగా ఉండమని చెప్పండి. ఎస్ సార్. ఓకే.
అమ్మా నువ్వేనా తల్లి? ఎంత పొరపాటు పడ్డానమ్మా. మనం త్వరగా బయలుదేరాలి. కరుణ నువ్వు ముందు పదమ్మా, దారి చూపించు. మనల్ని కాదని మొత్తం అంతా తానే కాజేయాలనుకున్నాడు. పాయింట్ ఏమైంది? ఎదురు తిరిగింది. చేతికి సంఖ్యలు పడ్డాయి. ఈ కేసు సక్సెస్ కావాలంటే ఉన్న మొత్తం అంతా మనిద్దరికే, మరొకరికి స్థానం లేదు. లేదు ఇంకెవరికి లేదు. లేదు, మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. అది పాయింట్. విన్నావా రోజు ఏం జరిగిందో? పూర్తిగా విన్నా. సంఖ్యలు పడ్డా ఒకవేళ తిరిగి రావచ్చేమో. రాక ఒకటే పోక. సుదర్శనం గారు వస్తారని చెప్పలేదు. చెప్పానుగా, నూరేళ్ళ ఆయుష్. మీకు ఇలా జరగటం నిజంగా బాధగా ఉందా? అందుకేనా అంత భయానకంగా నవ్వుతున్నారు? ఆహా, బ్రహ్మయ్య గారి గుర్తు విసిరితే గట్టిగా నవ్వుతున్నారు. నిండా మునిగిన తర్వాత చలేమిటి, కానీ ఆ డబ్బు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు.